హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శివసేనారెడ్డి, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి ఆదేశాల మేరకు ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. మిత్రులారా ఒకసారి కిందకి రండి అందరూ. ఒక్కసారి వినిపిస్తుందా? ఒక్కసారి అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలి. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఆయనకు స్పోర్ట్స్ మీద ఎంత ఆసక్తి ఉంది, మరి ఒక స్పోర్ట్స్ పర్సన్గా మీకు తెలియజేసేటప్పుడు స్పోర్ట్స్ పర్సన్గా ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో అక్కడ స్పోర్ట్స్ వాళ్ళకు అబ్బవు. కాబట్టి ఇంతమంది మన చిన్నారులు కూర్చున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటే, దయచేసి చెప్తా ఉన్నా, పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటే స్పోర్ట్స్ పాలసీలో ఏం చేయబోతా ఉన్నాం, మీరు ఏ విధంగా నైపుణ్యాన్ని కనబరచాలా, దానికి ఏ ప్రోత్సాహకాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో మరి మొదటిసారి స్పోర్ట్స్ మినిట్స్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు స్పోర్ట్స్ మీద మక్కువ ఉందో లేదో మీరు ఆలోచన చేయాలి. మరొక్కసారి బోలో భారత్ మాతా కీ. పైన ఎవరి చేతులు లేపడం లేదు, లెఫ్ట్ రైట్ చేయి లేపడం లేదు. బోలో భారత్ మాతా కీ జై తెలంగాణ. ఈ సైలెన్స్ తో ఉండండి. 2 నిమిషాల్లో ముగిస్తా. లేదు మీరు అట్లే మాట్లాడితే అర్ధగంట మాట్లాడతా. ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. ఈనాటి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, మా మిత్రుడు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, వేణుగోపాలాచారి గారు, మీద వేదిక మీద ఉన్న పెద్దలు, అదే మాదిరిగా జయేష్ రంజన్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, రమేష్ రెడ్డి గారు ఐపీఎస్, మిగతా అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారులారా, వాస్తవంగా కూడా ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమై ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడున్న కోచ్లు కానీ లేదా ఇతరత్ర మిగతా స్కూల్స్లలో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడి వరకు వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి నుంచి జిల్లా స్థాయికి నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా మరొకసారి అభినందనలు చేయాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే వీలైనంత తొందరలో అది ప్రొఫెషనల్ కోర్సులకు 0.5% ఉంటే చిన్నారులలో ఇది వినాలే, కోచ్లు కూడా వినాలి.
ప్రొఫెషనల్ కోర్సులకు 0.05% ఉంటే దాన్ని కూడా ఈసారి ఇంక్రీజ్ చేయాలని ఒక పాలసీ తీసుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ లో కూడా 2% ఉంది, దాన్ని కూడా ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇదొక్కడే కాకుండా వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి మీకు అన్ని సౌలతులు కల్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా మీకు ఒక నైపుణ్యమైనటువంటి ఆటను మీ దగ్గర తీసుకురావడానికి కోచ్లను కూడా నియామకం చేయాలని ఒక పాలసీ తీసుకురాకపోతా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఖచ్చితంగా లక్ష్మణ్ రెడ్డి సార్ రండి, సుధాకర్ గారు.